హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన లాయర్ పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, లేటెస్ట్ అప్డేట్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక సంచలనమైన విషయం ఏంటి అంటే ఓవరాల్గా 2 కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అమెరికా నుంచి తరిమైపోతున్నారని తెలుస్తూ ఉంది. అయితే అందులో 7 లక్షల మంది ఇండియన్స్ ఉండగా అందులో 2 లక్షల మంది తెలుగు వాళ్ళే ఉన్నారని తెలుస్తూ ఉంది. ఇది డాక్యుమెంటల్గా ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే 2 లక్షల మందిని ఒకేసారి బయటికి పంపడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇన్ కేస్ అలా పంపించాల్సి వస్తే ఎలాంటి విషయాలు జరగబోతుంటాయి, ముఖ్యంగా అలా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? విరాట్, ఇక్కడ యుఎస్లో ఉండేటువంటి ఇమైగ్రెంట్స్లో ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఇండియన్స్ తక్కువే. వీ మస్ట్ బీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే ఇండియన్స్ కొంచెం కాషియస్గానే ఉంటారు. ఇక్కడ ఉండేటప్పుడు చుట్టాలింటికి వెళ్ళినట్లుగా అట్లాగా వాళ్ళు దే వాంట్ నాట్ బి నాకు ఇక్కడ ఉండొచ్చా లేదా అన్నది చాలా కాషియస్గానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక మనకి ఈ మధ్యన ఈ ఒక మూవీ కూడా వచ్చింది దీని మీద, డంగల్ రూట్ అని చెప్పేసి. ఆ రకంగా యుఎస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, దాంట్లో ఇండియన్స్ తక్కువ. డంగల్ రూట్ అంటే ఏంటంటే డంకీ రూట్ అంటే ఏంటంటే మెక్సికో బార్డర్ ఉంటుంది. మెక్సికో బార్డర్ నుంచి చాలా పెద్ద రెండిటికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. దాని బార్డర్కి యుఎస్కి దాంట్లో ఏదో రకంగా ముందు వెళ్ళిపోయి అక్కడ యుఎస్లోకి ఎంటర్ అయితే మనం ఏదో రకంగా బతికేయాలి అని ఒక రకమైనటువంటి ఒక కసితోటి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి వీసా స్టాంపింగ్ కానీ పాస్పోర్ట్ స్టాంపింగ్ కానీ ఏమి అవ్వవు. మెక్సికో వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. అట్లా ఈ 2 కోట్ల మందిలో 2 లక్షల మంది మాత్రం, అంటే 7 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు, దాంట్లో 2 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ శాతం అని చెప్పచ్చు. జనరల్గా వీళ్ళు ఎట్లా వెళ్తారంటే B2 వీసాలో వెళ్ళిపోయి, అంటే టూరిస్ట్ వీసాలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో రకంగా నేను ఇక్కడ ఉండిపోతాను అని చెప్పేసి సెటిల్ అయిపోయి మళ్ళీ ఇంకా గాయబ్ అనమాట. వాళ్ళు రిటర్న్ టికెట్స్ ఉంటాయి, రిటర్న్ టైమింగ్ కూడా ఆ టైంలో వెళ్ళకుండా గాయబ్ అయిపోతారు. లేదా స్టూడెంట్స్ వీసాలో వెళ్ళిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు. స్టూడెంట్ వీసాలో వెళ్ళిన వాళ్ళు సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి ఎటువంటి జాబ్స్ రాక, సరే ఎట్లా అయినా ఇక్కడి నుంచి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు, అదే కెనడా బార్డర్ నుంచి వచ్చేవాళ్ళు, కెనడా బార్డర్లో కూడా స్టూడెంట్ వీసాస్ మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా వచ్చే జాబ్స్ అయితే ఉంటాయి. ఆడ్ జాబ్స్ ఉంటాయి. ఆడ్ జాబ్స్ ఇన్ ద సెన్స్ హోటల్ సెక్టర్స్లో కానీ, ఇండియన్ హోటల్ సెక్టర్స్ కానీ, పాకిస్తానీ హోటల్ సెక్టర్స్ కానీ, అండ్ ఈ ఏషియన్స్ హోటల్ సెక్టర్స్లో కానీ, లేదా పెట్రోల్ బంక్లో కానీ, మాల్స్లో కానీ, దాంట్లో వాళ్ళు దొంగతనంగా పనిచేస్తూ ఉంటారు. దొంగతనంగా అంటే ఎట్లా ఉంటుందంటే ఒక హోటల్ ఉందనుకోండి, ఆ హోటల్ ఆపోజిట్లోనే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాడు ఒక హోటల్ మేనేజర్. 6 days a weekలో ఇతడు పనిచేస్తాడు. 12 into 12 hours 12 hours పనిచేస్తారు, 12 hours లీవ్లో ఉంటారు. దాంట్లో వాళ్ళకి నెలకు వచ్చేసరికి ఒక $3,500 ఇస్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో 3,50,000 వాళ్ళ ఖర్చులన్నీ పోను, ఉండటానికి తినడానికి ఎటు అయిపోయింది కాబట్టి మిగతా డబ్బు ఇండియా పంపిస్తూ ఉంటారు. ఈ రకంగా అక్కడ సస్టైన్ అవుతూ ఉంటారు. ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఒక మాట చెప్పాడు. వాళ్ళ కొంతమంది పిల్లలు ఏమైపోయారంటే వీళ్ళు ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ బర్త్ సిటిజన్ కింద వచ్చి వాళ్ళ పిల్లలు పుడితే బర్త్ సిటిజన్ అయిపోతారు అక్కడ. ఆ రకంగా సిటిజన్షిప్ వచ్చిన ఎక్వైర్ అయిన వాళ్ళు మాత్రం నేను ఏదో సేఫ్ చేస్తాను, ట్రై చేస్తాను అన్నాడు. కానీ లాస్ట్ ఇంటర్వ్యూస్లో కానీ ఆయన ఇంటర్వ్యూలో డ్రిల్ బేబీ డ్రిల్ అని అండ్ ఇమైగ్రెంట్స్ బీ కేర్ఫుల్ అని చెప్పి లాస్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో వాళ్ళ టీం ఆల్రెడీ ఇప్పుడు ఐడెంటిఫై చేసింది లెక్క అంటే ఈ మధ్యన ఈ ఇమైగ్రేషన్ ఎంతమంది ఉన్నారన్నది ఈ ట్రంప్ వాళ్ళ టీం ఐడెంటిఫై చేసిన వాళ్ళు 2 crores ఉన్నారు. 2 కోట్ల మంది. 2 crores మంది. మినిమం గ్యారంటీ వాళ్ళ వర్క్ అంటే మన వాళ్ళు చేసేది ఏమని చెప్పాను కదా మీకు, ఇప్పుడు హోటళ్ళు, మాల్స్ దాంట్లో ఎవరు చేస్తారు? అక్కడ లోకల్ వాళ్ళు చేస్తారు జాబ్స్. వాళ్ళకి జాబ్ రాకుండా వీళ్ళకి వచ్చింది అనేసరికి వాళ్ళు ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అండ్ దీనిని ఇరాడికేట్ చేయడానికి అంటే ఈ
స్మాల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను అంటే ఇప్పుడు ఇండియాలో అయినా సరే అబ్రాడ్లో అయినా ఏ దేశంలో అయినా సరే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, అందరూ కూడా ఉన్నవాళ్ళు ఉండరు. అంతే మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇండియన్స్ అయితే ఇప్పుడు కాయ కష్టం చేసుకుని ఏదో రకంగా ఇంజనీర్ చదివించేయడం ఏదో చేస్తారు. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ చదువుకునేటువంటి తత్వం ఉండేవాళ్ళు కాదు. 16, 18 ఇయర్స్, 21 ఇయర్స్ వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే చదువు మీద పెద్ద ఆసక్తి చూపించరు. తర్వాత జాబ్ చేసేటప్పుడు ఆడ్ జాబ్స్కి వెళ్తారు. ఇక్కడ క్లాష్ వస్తుంది, వీళ్ళకి వాళ్ళకి క్లాష్ వస్తుంది. అక్కడ ఆక్యుపై అయిపోతారు. వాడికి ఏమనుకుంటాడు, నా జాబ్స్ అన్ని వీళ్ళు కొట్టేశారు, ఏషియన్స్ కొట్టేశారు. ఈ రకంగా వాళ్ళు ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉండే వాళ్ళకి ఒక రిలీఫ్ కింద ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళని ముందు అందరినీ ఈ 2 crores జనాభా ఎంతమంది అయితే ఇమిగ్రెంట్స్ వీళ్ళు ఇక్కడ ఈ రకంగా ఇల్లీగల్ అక్కడ స్టాగ్నేట్ అయి ఉన్నారు వాళ్ళందరినీ పంపించేస్తాను నేను, వాళ్ళని ఇక్కడ ఉండనివ్వను అని ఒక ప్రామిస్ అయితే ఎలక్షన్ టైంలో గట్టిగానే చెప్పాడు ఆయన. ఈ ఇల్లీగల్గా లోపలికి వచ్చి ఉండేవాళ్ళు 2 రకాలు ఉంటారు. పొలిటికల్ అసైలం అంటారు. ఈ లా స్టూడెంట్స్ది అర్థం ఉంది పొలిటికల్ అసైలం అని. పొలిటికల్ అసైలం కింద లోపలికి వచ్చేసేసి ఉండేవాళ్ళు ఉంటారు. విచిత్రంగా వస్తారు వాళ్ళు. అసలు యాక్చువల్గా పెట్టిన ఉద్దేశం వేరు. జర్మనీ నుంచి అప్పట్లో ఉండేటువంటి జర్మనీలో పంపించేసిన వాళ్ళ కోసమని ప్రపంచం అంతా కూడా ఒక ట్రీటీ ఒకటి తీసుకుంది. ఈ పొలిటికల్ అసైలం వాళ్ళని ఎవరో ఏ దేశమైనా ఆశ్రయించాలి. ఆ యాక్ట్ ద్వారా అక్కడికి వచ్చేసేసి వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే ఏం లేదు, పొలిటికల్ అసైలం అంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద ద్వేషంతో ఉన్నారు, నన్ను కాల్చేసేటట్టున్నారు, నేను ఇక్కడికి వచ్చేసి ఉన్నాను, ప్రాణహాని ఇద్దరి మధ్యన వాళ్ళ వల్ల ఉంది, నేను ఉంటాను ఉండే అనేసరికి అంటే ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేస్తుంది. పొలిటికల్ అసైలం ఈజీగానే పే చేస్తాయి. వచ్చిన తర్వాత అంటే మీద సివిల్ సూట్ అక్కడ సూట్ వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు ఎవరో వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ మోడీ అర్థం అవుతుంది, చంద్రబాబు నాయుడు ఆయన కూడా అర్థం అవుతారేమో. చాలా కంట్రీస్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో ఈజ్ అన్ రోల్ మోడల్. అసలు ఇతని మీద ఎందుకు అంత కక్ష అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళు చేసేసరికి ఎప్పుడు తేలింది అనుకున్నారు, ఈ లోపల ఇటు కోర్టుకి వెళ్ళడం. కాకపోతే వాడికి పొలిటికల్ అసైలం వాడికి వర్క్ పర్మిట్ ఇచ్చేస్తారు. వర్క్ పర్మిట్ మనం ముందు ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. అట్లా వర్క్ పర్మిట్ ఇచ్చేసి కొన్నాళ్ళు ఉన్నాక సిటిజన్షిప్ అప్లై చేసుకుంటాడు, లేదా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటాడు. ఆ రకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇండియన్స్ ఆ రకంగా వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఈ రాంగ్ రూట్స్లో ఉండి అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం, ఏదో రకంగా 3 లక్షలు అంటే 3-4 లక్షలు అంటే తక్కువ కాదు కదా, ఏదైనా సరే కష్టపడదాం. మీరు సెకండ్ అడిగింది ఏంటంటే ఇక్కడ వీళ్ళని ఎట్లాగ ఇండియాకి రావటం. వీళ్ళు ఐడెంటిఫై అయిన తర్వాత అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళి రావాలి అనుకుంటే వాళ్ళ లైన్ చాలా పెద్దది ఉంటుంది. డిపోర్టేషన్ అంటారు. వాళ్ళు వెనక్కి పంపించేసేది. రెడ్ కార్నర్ నోటీస్ అయితే ఇండియాలో ఉండేవాళ్ళు అడిగితే అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తే డిపోర్టేషన్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు, సెల్ఫ్ నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే మేము పంపించమని. మేమే పంపించాలి, డిపోర్ట్ చేయాలి, ఖర్చులు కూడా. అంటే వీళ్ళు కూడా అక్కడ కూడా కొంచెం కకృతి పడుతూ ఉంటారు. ఏంటంటే మెయిన్ ఆ ఖర్చులంతా ఎందుకు వాళ్ళు పంపిస్తారు, ముందు తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు. 6 నెలలు ఉండొచ్చు, 8 నెలలు ఉండొచ్చు, ఎన్నాళ్ళు ఉండొచ్చు. వాడు ఆ లైన్ అయిన తర్వాత డిపోర్ట్ చేస్తారు. లేదా వాడు వెళ్ళిపోవాలనుకుంటే ఏం చేయాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. కాలిఫోర్నియా నుంచి, వాషింగ్టన్ డీసీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అవి క్యాచ్ చేసుకుని ఇండియాకి వచ్చేస్తే దే విల్ బి సేఫ్. ఈ రకంగా దే కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా. ఓవరాల్గా ఇన్ని రకాలుగా అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ అగైన్ దీని మీద న్యూస్ అనేది ఏ విధంగా వెళ్ళబోతుంది, ట్రంప్ డెసిషన్స్ అని ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతున్నాయి అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే రైట్ నో ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నట్లు అయితే మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, లేకపోతే మీరు ఏం చేయాలి అనే దానిపై ఒక అవగాహన కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పృథ్వీ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.